audio jungle. వారు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, అది ఐఎమ్ ఆల్రెడీ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఉండాల్సిన సంస్కారం, ప్రపంచం ముందు తెలంగాణ సమాజం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతుండగానే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేము పోటీలో ఉన్నాం అధ్యక్ష. శాసనసభ పార్లమెంట్ జరిగినటువంటి ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఉభయ పార్టీలు పోటీలో ఉన్నాం. అయినప్పటికీ ఢిల్లీ నుంచి ఎన్డీటీవీ అని ఒక ఛానల్ వచ్చి నా ప్రత్యేక ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు ఇక్కడ జనగామ పబ్లిక్ మీటింగ్లో అధ్యక్ష ఓపెన్గా నేను చెప్పాను. అప్పటికి ఎన్నికలు జరుగుతున్నాయి. నన్ను చాలామంది మా పార్టీ వాళ్ళు మీరు ఇట్లా చెప్పారు, జనం కన్ఫ్యూజ్ అవుతారు అని వారిస్తుంటే కూడా మనకు ఆ సంస్కారం ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష. దానిలో ఎవరికి కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లీ ఇన్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు నా కర్తవ్యాన్ని నేను విస్మరించలేను. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఇనిషియేటివ్ సోనియా గాంధీ గారు ఎంత తీసుకున్నారో, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు అధ్యక్ష వారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్ష, వారు వ్యక్తిగతంగా నాకు చాలా మిత్రులు, వారు కూడా చాలా చొరవ చూపారు. కాంగ్రెస్ ఇచ్చేటువంటి క్రమంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి వారిని వ్యూహాత్మకంగా నేను ఉద్యమ నాయకునిగా, అయ్యా కొంచెం ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది, మీరు ఒక జాతీయ పార్టీ, దయచేసి మీరు ముందుకొస్తే మాకు సాయం జరుగుతుంది, 60 సంవత్సరాల బాధ మాకు తప్పుతుంది అని చెప్పి నేను వారిని ప్రార్థించినప్పుడు వారు చాలా చొరవ తీసుకొని వారి జాతీయ కార్యవర్గంలో పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా నేషనల్ ఎగ్జిక్యూటివ్లో పాస్ చేసింది అధ్యక్ష. దాన్ని కూడా నేను విస్మరించలేను. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారు నంబర్ 1 అయితే, నంబర్ 2గా వారితో పాటు మరో జాతీయ పార్టీ రాజ్నాథ్ సింగ్ గారి చొరవతో భారతీయ జనతా పార్టీ కూడా అద్భుతంగా సహకరించారు. ఈ సందర్భంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, తప్పకుండా మన సంస్కారం ఉంది, సంస్కారవంతులుగానే ఉండాలి. తెలంగాణ ఎప్పుడు కూడా కుసంస్కారిగా ఉన్నటువంటి సమాజం కాదు, గొప్ప ఔదార్యాన్ని కలిగినటువంటి సమాజం. సిపిఐతో పాటు ఇంకా అనేక పార్టీలు అధ్యక్ష, దాదాపు మాయావతి గారు నేతృత్వం వహిస్తున్నటువంటి బీఎస్పీ కావచ్చు, చాలా పార్టీలు, 33 పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సహకరించారు. బిల్లు పాస్ అయ్యే సందర్భంలో కొంతమంది గోల చేస్తుంటే కూడా వాటిని పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ ఈ పార్టీలన్నీ కూడా మనకు అండదండగా నిలిచినాయి. వారికి కూడా ఈ సందర్భంలో మన తెలంగాణ ప్రజల పక్షాన, నా పక్షాన, మన శాసనసభా పక్షాన వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా మనకు సహకరించిన వాళ్ళను జిస్కా కాయా ఉస్కా గాయా అన్నట్టుగా ఆ మాత్రం కృతజ్ఞత మనకు ఉండాల్సిందే. తప్పకుండా మనకు సహకరించిన ఇతర పార్టీలకు కూడా నేను ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఈరోజు మహిళల గురించి ఎంత చిన్న చూపుతో మాట్లాడతారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడిండు కేసీఆర్? అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? మేము అడిగినాం, అయ్యా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా, సోనియా గాంధీ ఇచ్చిందని తెలంగాణ అసెంబ్లీలో నువ్వు మాట చెప్పు అంటే, అవును సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, ఆ మాటని ఎవ్వరము కాదనలేము, సోనియా గాంధీ గారు అనుకోకుండా తెలంగాణ రాకుండే ఆ మున్నందుకే తెలంగాణ వచ్చింది, అది తప్పకుండా ఎవరమైనా చెప్పుకోవాల్సిందే, తెలంగాణ వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే, జిస్కా ఖాయా ఉస్కా గాయా అనేటటువంటి మాట కూడా అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి జిస్కా ఖాయా ఉస్కా గాయా అన్నావు, తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందన్నావు. మరి తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా అన్నావు, మెర్జ్ చేయలేదు, మోసం చేసినావు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టింది, అధికారం కోసం పుట్టలేదన్నావు. తెలంగాణ ఇయ్యంగానే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ అన్నావు. మాటలో మోసమే, ప్రతి మాట కూడా మోసమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా మోసం చేసుకుంటామనేటువంటి కేసీఆర్
మరి ఆయన కొడుకు ఏమన్నారు? సోనియా గాంధీని అడ్డం వచ్చినట్లు మాట్లాడిండు. ఆ కేటీఆర్ ఏమంటాడు? ఆ బొమ్మ సోనియమ్మ బొమ్మ, అమ్మనా బొమ్మనా అనే మాట మాట్లాడతాడు. ఆ అర్హత కేటీఆర్ కుందా? ఆ స్తోమత సోనియా గాంధీ గారి పేరు మీద ఈరోజు ఆ కుర్చీలో మీరు కూర్చున్నారే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక మీరందరూ కుటుంబ సమేతంగా పోయి కాళ్లకు దండాలు పెట్టి వచ్చిండ్రే. ఆ విషయాలన్నీ మీరు మర్చిపోయినరా? అంటే రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఏ గడ్డైనా మేము తినడానికి సిద్ధంగా ఉన్నామని టిఆర్ఎస్ పార్టీ చెప్తున్న విషయాన్ని మహిళా మనులందరూ, అక్క చెల్లెళ్ళు అందరం మనం గుర్తించాలి. ఈరోజు తెలంగాణ గౌరవం కాపాడుకోవాలి. తెలంగాణ గౌరవాన్ని మనం భారతదేశంలో నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.